మంత్రి కేసీఆర్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. బంగారు తెలంగాణ చేశానని ఆయన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో పెద్దల మాట మూగబోయిందన్నారు. శాసన మండలిలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం తగ్గించారని గుర్తు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటలనే మర్చిపోయిందని విమర్శించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యా భరోసా ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్ పైన ఇదే వేదిక పైన కిషన్ రెడ్డి స్పందించారు. పరిపాలనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి ఆయన ప్రతి సవాల్ వేశారు. రాష్ట్ర ప్రజలకు విరుద్ధంగా రేవంత్ పాలన ఉందని ఆరోపించారు. మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా పేర్కొన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది, దివాలా రాష్ట్రంగా మారింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి దివాలా తీసినటువంటి పరిస్థితి. ఒకటే తేదీ వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు ఈరోజు మరి సెక్రటరియట్ దాటని పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. ఒక మంచి రాష్ట్రం ఇది. ఒక పద్ధతి ప్రకారం చేస్తే, అంకిత భావంతో చేస్తే ఈ రాష్ట్రము దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. కానీ నాయకులకు కేసీఆర్ 10 సంవత్సరాలు తన కుటుంబం గురించి ఆలోచన చేశాడు. బంగారు తెలంగాణ తెస్తానన్నటువంటి కేసీఆర్ మరి బంగారు తెలంగాణ దేవుడెరుగు, ఆయన బంగారు కుటుంబం చేసుకుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి రాహుల్ గాంధీ ఫోన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళాలా, ఏ పని చెప్తాడో ఎదురు చూడమే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పట్ల